గుడ్ మార్నింగ్, నమస్కారం మరియు ఆదాబ్. ఈరోజు మా టాపిక్ వన్ మ్యాన్కైండ్. ఈ టాపిక్ జనవరి 2025కు చాలా ముఖ్యమైన టాపిక్. అది ఎందుకు అంటే చాలా మంది వ్యక్తులు బయటి సంస్థల నుండి మ్యాన్కైండ్ కు వచ్చారు. ఎన్నో కంపెనీల నుండి వచ్చి మ్యాన్కైండ్ లో చాలా మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి. మ్యాన్కైండ్ లో ఉన్న వారందరూ ఇప్పుడు మ్యాన్కైండియన్లే. మీరు వచ్చి 5 సంవత్సరాలు అయ్యుండొచ్చు, 10 సంవత్సరాలు అయ్యుండొచ్చు, లేదా 5 నెలలు కూడా అవ్వచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే ఒకసారి మీరు మ్యాన్కైండ్ లో ఎంటర్ అయితే మీరు మ్యాన్కైండియనే. ఇప్పుడు ముఖ్యమైన విషయాలను గమనిద్దాము. ఇక్కడ 2 విషయాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఈ వన్ మ్యాన్కైండ్ లో ఒక ఉద్దేశం ఉండి తీరాలి. మనం ఎందుకోసం పనిచేస్తున్నామో తెలుసుకోవాలి, మన లక్ష్యం తెలుసుకోవాలి, మన దిశను తెలుసుకోవాలి మరియు మన బాధ్యతను గుర్తించగలగాలి. ఏ పని అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా, ఒక వ్యక్తిగత మేనేజర్ అయినా, లీడర్ అయినా, లేక మెడికల్ రెప్ అయినా ఎప్పుడు విజయవంతం అవుతాడు? వారు సక్రమమైన దిశలో పనిచేసినప్పుడే విజయవంతం అవుతారు. వాళ్ళ టీం ఎప్పుడు విజయవంతం అవుతుంది? 5గురిలో 5 మంది అయినా, లేక 50 మందిలో 50 మంది అయినా సరైన దిశలో పనిచేస్తూ ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతారు, లేదంటే సక్సెస్ కారు. ఇది మన అందరికీ చాలా ముఖ్యమైనది. ఇది అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే 5 మంది అయినా, 50 మంది అయినా, 5,000 మంది అయినా కూడా వారందరూ సమిష్టిగా ఒక దిశ వైపే పనిచేస్తూ ఉండాలి. తప్పదు. కొందరు పాత వాళ్ళు కావచ్చు, కొందరు కొత్త వాళ్ళు కావచ్చు. వారందరూ వ్యక్తిగతంగా వారి వారి దిశల్లో పనిచేస్తూ ఉంటే విజయవంతం కాలేరు. మనం అందరము తప్పనిసరిగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హెడ్ ఆఫీస్లో కూర్చుని ఉన్న మా అందరి ముఖ్యమైన బాధ్యత ఏమిటి అంటే అందరినీ సమిష్టిగా రాణింపజేయాలి. అందరూ ఒకే దిశలో పనిచేసేటట్లు చూసుకోవాలి. లక్ష్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అలా కాక నేను 330 కాళ్ళు చేశాను, నేను ఉదయం బయలుదేరి వెళ్ళాను, సాయంత్రానికి నేను వచ్చాను అంటే పని మాత్రమే చేస్తాను మరియు బాధ్యత లేదు అంటే ఎలా? ఇది ఎలా సాధ్యం? మీరు 5 సంవత్సరాల నుండి లేదా 3 సంవత్సరాల నుండి లేదా 1 సంవత్సరం నుండి పని చేస్తూ ఉండవచ్చు మరియు అయినా నేను సేల్స్ కు బాధ్యత వహించను అని చెప్తే ఎలా చెప్పండి? ఎందుకంటే మీకు మంచి ఇన్సెంటివ్ కావాలి, మంచి మెడల్ కావాలి. కాబట్టి మీరు పాజిటివ్ గ్రోత్ లేకుండా మరియు సరైన ప్రొడక్టివిటీ లేకుండా ఎక్కువ ఎలా సంపాదించగలరు? అవును కదా. మీకు ఎక్కువ ఇన్సెంటివ్, మెరుగైన పొజిషన్ కష్టపడకుండా రాదు కదా. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది అందరూ గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదొకటి. రెండో విషయం ఏమిటి అంటే ఇప్పుడు మనం మన మౌలిక వస్తువుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు ఒకవేళ నేను మెడికల్ రెప్ అయితే నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమై ఉంటుంది? నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? నా దగ్గరున్న డాక్టర్ల లిస్టు. మరియు అది గత 15 సంవత్సరాలుగా సరిగ్గా అప్గ్రేడ్ అయ్యి ఉండాలి. మరియు మేము మీ అందరికీ చెప్పాము, 2 సార్లు డెడ్ లైన్ కూడా ఇచ్చాము. అదేంటంటే జనవరి 18 లోగా మీరు మీ యొక్క మల్టీ స్పెషాలిటీ లోపల 220 డాక్టర్లను వారిని మార్కెట్ సర్వే చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరియు స్పెషల్ డివిజన్ల లోపల 130 లేక 140 మంది డాక్టర్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఈ పని పూర్తి కానంత వరకు ఇంకా ఏమీ జరగదు. ఇప్పుడు నిర్ణయించుకోండి, ఎంతమంది డాక్టర్ను 3 నెలలకు ఒకసారి కలవాలి, ఎంతమందిని 2 నెలలకు లేదా 1 నెలకు కలవాలి. ఆలోచించండి. ఒకవేళ 1 నెలలో మీరు వరిని పండించాల్సి ఉంటే వరి విత్తనాలు విత్తుతారు. ఒకవేళ భూమి సారవంతమైంది కాకపోతే ఎంత నీరును ప్రవహింపజేసినా, ఎంత గాలి ఉన్నా, ఎంత నీరు ఉన్నా అక్కడ ఏమీ పండదు. అవునా? మరి దాని అర్థం ఏమిటి? సరైన భూమి లేదా సరైన నేల లేకుంటే మనం ఏమీ పండించలేము. మెడికల్ రెప్కు కూడా నేల మరియు భూమి అనేది డాక్టర్ల యొక్క లిస్టు. ఒకవేళ మీరు మిమ్మల్ని మోసం చేసుకుని పొటెన్షియల్ లేని డాక్టర్లను మీ డాక్టర్ లిస్టులో చేర్చుకుంటే ఎందుకు ఉంచుకుంటారు? కాల్ చేసినట్లు చూపించుకోవడానికేనా? అటువంటప్పుడు మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మిమ్మల్ని మీరే ఫూల్ చేసుకుంటూ ఉన్నారు. డాక్టర్ల యొక్క లిస్టును చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఆ లిస్టు ఖచ్చితత్వంతో ఉండాలి, అప్గ్రేడ్ చేయాలి. ఇది మీ అందరూ తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం. ఇది అందరూ పాటించాలి. ముఖ్యంగా మెడికల్ రేప్లు ఫస్ట్ లైన్ మరియు సెకండ్ లైన్ వాళ్ళు కూడా కావచ్చు. మెడికల్ రేప్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ డాక్టర్ లిస్ట్ బాగున్నప్పుడే వాళ్ళు బాగా రాణించగలరు. మీరు కొంతమంది డాక్టర్లను 2 నెలల్లో మరియు కొందరు డాక్టర్లను 6 నెలల్లో లేదా 1 సంవత్సరంలో కన్వర్ట్ చేయొచ్చు. ఒక్క రోజులో మ్యాజిక్ చేస్తారని నేను అనడం లేదు. కానీ మీరు కనీసం ఎక్కడైతే మీరు నీరు ఉండాలి అని ఆశిస్తూ ఉన్నారో అక్కడ భూమిలో అంతర్గతంగా నీరు ఉండాలి. ఇది ఎలా సాధ్యం? మీకు ఎడారిలో నీరు కావాలి అంటే లభించదు కదా. ఒకవేళ మీ భూమిలో సారం అస్సలు లేకపోతే అక్కడ నీరు దొరకదు కదా. మీ సమయాన్ని మీరు వృధా చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్నే మీరు గ్రహించాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. డాక్టర్ల లిస్టును తయారు చేసేటప్పుడు సరైన డాక్టర్లను మీరు తప్పకుండా ఎంచుకోవాలి. ఆ లిస్టు ఖచ్చితంగా ఉండాలి. నేను మీకు చెప్పదలుచుకున్న రెండో విషయం ఏమిటి అంటే మీరు కంపెనీ నుండి ఎటువంటి రిసోర్స్లను ఉపయోగించుకుంటూ ఉన్నా లిటరేచర్, శాంపుల్లు, CMUలు కూడా కావచ్చు. మీరు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నా కూడా
ఆ సందర్భానికి తగినట్లుగా మీరు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఒక కస్టమర్ ఉన్నాడు మరియు అతని పొటెన్షియాలిటీ 1000 రూపాయలు అయినప్పుడు అది క్రానిక్ ప్రొడక్టులు అయి ఉండొచ్చు. కానీ అక్యూట్ ప్రొడక్టుల పొటెన్షియాలిటీ 10,000 దాకా ఉండవచ్చు. మనము గుడ్డిగా మరియు వాటి మీద, ఆ క్రానిక్ ప్రొడక్టుల మీద 1000 రూపాయల CME చేస్తూ ఉంటారు. ఎందుకు? క్రానిక్ ప్రొడక్టులు చాలా ముఖ్యమైనవి అని నేను ఒప్పుకుంటాను. ఈ సంవత్సరంలో మనం క్రానిక్ ప్రొడక్టుల్లో మనకున్న 38% ఆదాయాన్ని మనము క్రాస్ చేయాల్సి ఉంటుంది. మనము 2025 సంవత్సరంలోనే ఆ పని చేయాల్సి ఉంటుంది. 40% దాకా క్రాస్ చేయాల్సి ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాల్లో మనము దాదాపు 55% వరకు క్రాస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని చేరుకోవడం మన లక్ష్యం కూడా అవుతుంది. 3 ఏళ్లలో మనం 50%కి చేరుకోవాలి. ఇది మన లక్ష్యం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటిది మాత్రం జరగకూడదు. ఎందుకంటే అక్యూట్ ప్రొడక్ట్లు ఇప్పటికీ మన బిజినెస్ లో 60 లేక 62 లేక 63% బిజినెస్ ని అందిస్తున్నాయి. నేను ఒప్పుకుంటాను, మీరు క్రానిక్ల మీద 38% ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు 38% నుండి 50% వరకు ఖర్చు పెట్టవచ్చు. 60% కూడా ఖర్చు పెట్టచ్చు. రిసోర్స్లకు సంబంధించి ఏ సందర్భంలో కూడా క్రానిక్ ప్రొడక్ట్ల మీద 80% మాత్రం ఖర్చు పెట్టకూడదు. అది సరికాదు. ఒకవేళ అక్యూట్ ప్రొడక్ట్లు మీకు 60 నుండి 50% దాకా కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడు వాటి మీద 40 నుండి 50% ఖర్చు పెట్టాలి. అది సమయం కావచ్చు, శక్తి కావచ్చు. రిసోర్స్ల పరంగా కూడా అలాగే ఉండాలి. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తెలివైన ఎటువంటి మెడికల్ రెప్ అయినా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలడు. ఇది ఎలా సాధ్యం చెప్పండి? ఒక భూమిలో మీరు కూరగాయలు పండించాల్సిన సమయంలో వరి పైరు వేస్తే ఎలా? అలాగే భూమిలో ఉదాహరణకు మనం చెరకు వేయాల్సిన సమయంలో అక్కడ గోధుమలు వేయాలి అంటే ఎలాగో మీరు చెప్పండి. ప్రతి విషయానికి ఒక సమయం ఉంటుంది. అది భూమిపై ఆధారపడి ఉంటుంది. డాక్టర్లకు సంబంధించి కూడా ఇలాగే మనము ఆలోచించాలి. దయచేసి మీరు మీ రిసోర్స్లను తెలివిగా ఉపయోగించుకోండి. అంతకంటే ముందు మంచి డాక్టర్ల లిస్టు ఉండాలి. దాని తర్వాత రిసోర్స్లను చక్కగా ఉపయోగించుకోవాలి. ఇది మీరు మీ మెదడులో ఉంచుకోవాల్సిన రెండవ ముఖ్యమైన విషయం. నేను చెప్పదలుచుకున్న ఇంకో విషయం ఏంటంటే, మేమెప్పుడు ఒక విషయం చెబుతూ ఉంటాము. మొదటగా వ్యక్తులు మనకు చాలా ముఖ్యం. ప్రాసెస్లు కూడా ముఖ్యం. ప్రొడక్ట్లు కూడా చాలా చాలా ముఖ్యం. మేము జోడించిన 4వ విషయం ఏమిటి అంటే అదే కస్టమర్ సెంట్రిసిటీ. ఎప్పటి వరకు మన ముఖ్యమైన కస్టమర్ల మీద మనం ఫోకస్ చేయమో, కన్వర్ట్ చేయమో, అప్పటి వరకు మన పని పూర్తి కాదు. ఇది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. దీన్ని మనం తప్పక ఫోకస్ చేయాలి. మన వద్ద ఉన్న కస్టమర్లను కన్వర్ట్ చేయాలి. మీరు మేనేజర్ కావచ్చు, రెప్ కావచ్చు, లేదా సీనియర్ రెప్ కూడా కావచ్చు. మీరు మేనేజర్ కావాలని అనుకోవచ్చు. కొత్త కస్టమర్లను కన్వర్ట్ చేయకుండా, కొత్త ప్రొడక్ట్లు ప్రమోట్ చేయకుండా, కొత్త ప్రొడక్ట్లు అమ్ముడు కానప్పుడు మరియు మీకు సంబంధించి కొత్త ప్రొడక్ట్లు రాయబడనంత వరకు, అది కూడా ముందు రాయబడనివి, మీరు ఒక కొత్త మార్క్ను ఎలా సెట్ చేయగలరో చెప్పండి. మీకు అంతర్గతంగా వెయిటేజ్ ఉందని ఎలా భావిస్తారు? మీకు సామర్థ్యం ఉందని ఎలా అనుకుంటారు? అది సాధ్యం కాదు. ఒకవేళ మిమ్మల్ని మీరు ఒక మేనేజర్గా అయినా లేక రెప్గా అయినా మీ పేరును మెరుగుపరుచుకోవాలన్నా, పెంచుకోవాలి అన్నా కూడా అది మీరు డాక్టర్లను కన్వర్ట్ చేసినప్పుడే సాధ్యమవుతుంది. ఇది మాత్రం చాలా ముఖ్యం. నేను చెప్పాల్సింది ఇంకొకటి ఏమిటి అంటే, ముఖ్యంగా మేనేజర్లకు మనం ఎవరిని సెలెక్ట్ చేసినా, మెడికల్ రెప్లు కావచ్చు, మనం మేనేజర్లను సెలెక్ట్ చేసినప్పుడు కూడా ట్రేడ్లో అంతర్గతంగా పనిచేయాల్సిన విధానం వేరే ఉంటుంది. హాస్పిటళ్లలో వేరేగా పనిచేయాల్సి ఉంటుంది. మీరు వ్యక్తులను హాస్పిటళ్లకు సెలెక్ట్ చేసేటప్పుడు వారికి ప్రత్యేకమైన టాలెంట్ ఉండాల్సి ఉంటుంది. వారి రిసోర్సులు కూడా భిన్నంగా ఉంటాయి. పనిచేసే వేళలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వారి ఇన్పుట్లు కూడా వేరేగా ఉంటాయి. వారి పని విధానం కూడా వేరేగా ఉంటుంది. మనకు ఇది తెలియాల్సి ఉంటుంది. ఏ విధంగా మనం గేర్ను చేంజ్ చేయాలో మనకు తెలియాల్సి ఉంటుంది. ట్రేడ్లో వేరేగా మరియు హాస్పిటల్లో వేరేగా ఉండాలి. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం మరియు మనం దాన్ని తప్పక అర్థం చేసుకోవాలి. హెడ్ ఆఫీస్కు సంబంధించి మేమేం చేస్తున్నామంటే 2-3 విషయాల్లో నేను మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాను. సమయాన్ని బట్టి మీ మెదడు కూడా బాగా ఉత్తేజితమవుతుంది. సమయం గడిచే కొద్దీ మీకు అనిపిస్తుంది చాలా మార్పులు జరుగుతున్నాయి అని. అందులో ఒకటి, మా L&D మీద మేము దృష్టి కేంద్రీకరించబోతూ ఉన్నాము. లెర్నింగ్ మరియు డెవలప్మెంట్ లో మరియు ట్రైనింగ్ లో కూడా మేము దృష్టి సారిస్తూ ఉన్నాము. మీకు 3 నెలల్లో మరియు 6 నెలల్లో లేదా సంవత్సరంలో మీకు స్పష్టమైన మార్పులు కనబడబోతున్నాయి. ఒకటి మాత్రం మాకు కావాలి, ఎంతమంది మేనేజర్లు ఉన్నా వారు ఫస్ట్ లైన్ వారు కావచ్చు లేదా సెకండ్ లైన్ వారు కూడా కావచ్చు, వారు బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. వారికి సరైన శిక్షణ లభించాలి. ఒకవేళ వారి బాధ్యతలేమైనా మారినాయేమో వారు తప్పక తెలుసుకోవాలి. వారు మెడికల్ రెప్లుగా ఉన్నప్పుడు వారి బాధ్యతలు గుర్తుంచుకోవాలి. మారిన వారి బాధ్యతలను వారు గమనించాలి. ఫస్ట్ లైన్కు సెకండ్ లైన్కు మారిన వారి బాధ్యతలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు రెప్గా ఉన్నప్పుడు మీ బాధ్యతలు వేరేగా ఉంటాయి. సెకండ్ లైన్లో బాధ్యతలు వేరేగా ఉంటాయి. ఈ మార్పులను మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ తేడాను మీరు గమనించినంత వరకు మీ పని సక్రమంగా జరగదు.
ఇంకో డిపార్ట్మెంట్ మీద కూడా మేము దృష్టి సారించబోతున్నాము, పని చేస్తున్నాము. మీకు నెమ్మదిగా ఆ విషయాలు తెలియవస్తాయి. రాబోయే 6 నెలల్లో 1, 2 లేదా 3 సంవత్సరాల్లో దాని మీద పని చేయబోతున్నాం. మరియు అదే మెడికల్ అఫియర్. దానికి అంతర్గతంగా చాలా సాంకేతికతను జోడించాలని అనుకుంటున్నాము. లిటరేచర్లలో మరియు బ్రోచర్లలో చాలా మార్పు రాబోతోంది. వివిధ అధ్యయనాల్లో మార్పు రాబోతోంది. మ్యాన్కైండ్ ప్రజెంటేషన్లో మార్పు రాబోతోంది. ఉత్పత్తుల్లో కూడా మార్పు వస్తుంది. ఇంతవరకు భారత్లో లేని ఉత్పత్తులు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో కష్టమైన ఉత్పత్తులు రాబోతున్నాయి. భారతదేశంలో మొదటి కంపెనీగా మ్యాన్కైండ్ అవతరించాల్సి ఉంది. మనము అనుసరించే వాళ్ళం కాకూడదు. మనం అందరికీ మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి మేము మన మెడికల్ అఫియర్ ను బలోపేతం చేస్తాం. అవి వైవిధ్యంగా ఉంటాయి. కొన్ని ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, అది సాధారణం, వస్తూనే ఉంటాయి. కానీ తప్పనిసరిగా మనము మెరుగుపడతాము. అదే సమయంలో మార్కెటింగ్ లో కూడా మేము చాలా మార్పులు చేయదలుచుకున్నాము. అది మెడికల్ అఫియర్ సహాయంతో. అది ప్యాకింగ్ కావచ్చు, అవి కొత్త ఉత్పత్తులు కావచ్చు, అవి ప్రెజెంటేషన్లు కావచ్చు, అవి వాటి ఫార్ములేషన్లు కావచ్చు. అన్ని రకాలుగా ఎన్నో రకాల మార్పులు మరియు చేర్పులకు మేము శ్రీకారం చుట్టబోతూ ఉన్నాము. అవును, దయచేసి నమ్మండి, మేం దాని మీద పనిచేస్తున్నాము మరియు కొత్త మార్పులు మీరు చూడబోతూ ఉన్నారు. ముఖ్యమైనది ఏమిటి అంటే, మీరు ఇప్పటికే చూసుంటారు, ఇన్సెంటివ్ పాలసీలలో మేము వృద్ధి చెందే విధంగా మార్పులు తెస్తూ ఉన్నాము. వివిధ ఉత్పాదకతలకు సంబంధించి పెను మార్పులు చేయబోతున్నాం. నేనందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మా ఉద్దేశాలు ఏంటి? మాకు కావాల్సింది మ్యాన్కైండియన్లు వృద్ధి చెందడమే. వారందరూ సంతోషంగా, సంపన్నంగా ఉండాలి. వారికి సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. ఇంతవరకు మేము ఆ దిశగానే పనిచేశాము. ఎల్లప్పుడూ అదే విధంగా పనిచేస్తాము. ఈ సంవత్సరంలో అంటే 2025లో మీరింకో విషయాన్ని గుర్తించబోతున్నారు. మేమింకా చేయబోతున్నాము. వివిధ రకాలైన ఇన్సెంటివ్ల గురించి మేము ప్లాన్ చేస్తున్నాము. ఆ ఇన్సెంటివ్లు ఏ రకంగా ఉండబోతున్నాయంటే, ఒక కేటగిరీ ఉంటుంది, దాన్ని మనం ఆలోచిస్తాము. దీన్ని భవిష్యత్తుకు సంబంధించి ఆలోచించాలి. అదే ఎకరానిక్ లాగా. అవి ప్రాథమికంగా గ్యాస్ట్రోసైడ్ లాంటివి కావచ్చు, అది ప్యాంటా లాంటివి కావచ్చు, అవి రెబిల్ లాంటివి కూడా కావచ్చు. అవి లాంచ్ చేసిన సమయానికి సంబంధించి ఉంటాయి. వీటన్నింటినీ ఏ విధంగా ట్రీట్ చేయాలి, వాటిని క్రానిక్ లాగా ట్రీట్ చేయవచ్చు. మేము లాంచ్ చేస్తున్న కొత్త ప్రొడక్ట్లు, వాటికి సంబంధించిన ఇన్సెంటివ్ పాలసీలను మరింత మెరుగుపరుస్తున్నాము. అది మీరు చూసే ఉంటారు. చేస్తాము అంటే దాని అర్థం ఇప్పటికే చేస్తున్నాము అని. వాటిని మీరు చూడవచ్చు కూడా. మరి ఇవి మాత్రమే కాకుండా మెడల్కు సంబంధించి గొప్ప విషయాలు రాబోతున్నాయి. వాటి ప్రొడక్టివిటీ కూడా బాగా ఉంటుంది, పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. వారు ఎందుకు కేవలం దుబాయ్ లేదా సింగపూర్కు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? వారు యూరోప్కు పంపబడాలి. వివిధ రకాల అనుభూతిని వారు పొందాలి. వారి అనుభూతి కూడా బాగా ఉండాలి. ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాము. మొత్తం మీద మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, కొన్ని సందర్భాల్లో మాత్రం మేము కొన్ని చేయాల్సి ఉంటుంది. మేము గడిచిన కొన్ని నెలల్లో కఠినమైన చర్యలు తీసుకున్నాము. అవసరమే. ఇది ఇప్పటికే జరిగిపోయింది. అది అయిపోయినట్లే, సరేనా? మిగతా 10% మార్పులు అవి జరుగుతూనే ఉంటాయి. కానీ చాలా వరకు చర్యలు ఇప్పటికే జరిగిపోయాయి. మేమేమనుకుంటున్నామంటే, మనము సాధారణ స్థితికి చేరుకోవాలి. కానీ ఒకలా మాత్రం జరగదు. మీరు కేవలం 4 గంటలు మాత్రమే పనిచేస్తే మీకు కావాల్సినవన్నీ లభించవు. మెరిటోక్రసీ, యోగ్యత అన్నది తప్పనిసరి. మీరు కొత్తవారు కావచ్చు, లేక పాతవారు కావచ్చు, మీరు మ్యాన్కైండియన్ అయి ఉండాలి. మీలో టాలెంట్ బాగా ఉంటే చాలు. ఇందులో ఎటువంటి అనుమానమూ లేదు. పాతవారికి ఎప్పుడు కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎందుకుండదు? కానీ టాలెంట్కు సంబంధించి ఎక్కువ వ్యత్యాసం ఉంటే అప్పుడు ప్రిఫరెన్స్ లభించదు. దయచేసి అర్థం చేసుకోండి. మాకు కావాల్సింది పాతవారు టాలెంట్ మెరుగుపరుచుకోవాలి, కొత్తవారు ముందుకు రావాలి. అది మాత్రం మాకు కావాలి. మరియు సిసలైన వ్యక్తులకు ముందుకు వెళ్లే దారి ఎప్పుడు ఉంటుంది. మీరు ఏదైనా వ్యాపారం చేస్తారా? మీరు ఏదైనా ఉద్యోగం చేస్తారా? ఏదైనా షాప్ నిర్వహిస్తారా? సార్, మీరు ఒకటి తెలుసుకోండి. మీరు ఈ విషయం మర్చిపోకండి. ప్రతి ఒక్కటి మీకు ఎప్పుడు లభిస్తుంది అంటే, ఎప్పుడైతే మీరు ఆ బిజినెస్ లో మీరు ఎక్కువ రెవెన్యూని ఎప్పుడు సంపాదిస్తారో అప్పుడు. పెరుగుదల అనేది టాప్ లైన్ లో ఉండాలి. మీకు గ్రోత్ లేనప్పుడు, ప్రొడక్టివిటీ లేనప్పుడు, మీ సేల్స్ పెరగనప్పుడు, మీ ఉత్పాదకత పెరగనప్పుడు మీకు ఇన్కమ్ ఎలా పెరుగుతుంది? ఇది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మరియు చివరిది ఏమిటి అంటే, ఎప్పుడైతే మీరు ముందడుగు వేస్తారో దానికి సంబంధించి ప్రోగ్రెస్ యొక్క బై ప్రొడక్ట్ ఫైనాన్షియల్ బిల్స్ గా ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి ఎక్కడి నుండి లభిస్తుంది? మీ ద్వారా మరియు మీ వ్యక్తిత్వం ద్వారా మీరు చేసిన పనుల నుండి వస్తుంది. అది అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు చేస్తున్న పనికి ప్రొడక్టివిటీ 10 అయితే వచ్చే సంవత్సరం 12గా, తరువాత సంవత్సరం 15గా ఉంటుంది. ఇది ఎప్పుడు సంభవిస్తుంది? ఇది మీ గత సామర్థ్యం నుంచి రాదు, కన్సిస్టెన్సీ వల్ల కూడా కాదు. మీ టాలెంట్ కూడా మీరు మెరుగుపరుచుకోవాలి. అవునా కదా? మీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటే
ఈ 12 15గా మారుతుంది, ఆ 15 20గా మారుతుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి మరియు అప్గ్రేడ్ అవ్వండి. ఆలోచించండి. దీనికి సంబంధించి మేము మరింత ఎక్కువగా పనిచేయబోతూ ఉన్నాము. ఇప్పుడు మేము ఏం అర్థం చేసుకున్నామంటే, మేము 4వ అతిపెద్ద కంపెనీ. మనం పోటీ పడితే, మనం ఒక లక్ష్యంతో పనిచేస్తే ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అవ్వాలి. మనం బాగా కష్టపడాలి, బాగా పోరాడాలి. మనము సరికొత్త టాలెంట్ను తీసుకొస్తాము. ఉన్నవారితో మరియు వచ్చేవారితో మనం అభివృద్ధిని సాధిస్తాము. మనం అన్ని నేర్చుకుని ముందుకు సాగుతాం, మనం వృద్ధి చెందుతాము. మరి కాబట్టి ఈ ప్రత్యేకమైన వీడియోతో ఇక్కడి అందరికీ మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ మరియు గుడ్ లక్. ముందుకు పదండి. మీ శ్రేయస్సును కోరుకుంటున్నాను. మరింత ఇన్సెంటివ్ రావాలి, మరింత రాణించాలి. మీ లిస్టు కూడా బాగా మెరుగుపడాలి. నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. మ్యాన్కైండ్ యొక్క నినాదం ఏదైతే ఉందో అది ఎప్పటికీ పోకూడదు. ఆ నినాదం ఏమిటి అంటే, నేను ఇంకొక విషయాన్ని కూడా విశ్వసిస్తాను. గ్రోత్కు వయస్సుకు సంబంధం లేదు. మీరు పాతవారు కావచ్చు, వయస్సు పైబడిన వారు కావచ్చు, కొత్తవారు కూడా కావచ్చు. కాబట్టి కంపెనీ సైజుతో సంబంధం లేదు. మీ కంపెనీ పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా అభివృద్ధికి దానితో సంబంధం ఉండదు. ముఖ్యంగా ఇది సైజుకు ఏజ్కు సంబంధించింది కాదు, ఇది వేగానికి సంబంధించింది. అదే మనకు కావాలి. మనం మాట్లాడుతుంటాం కదా, ఎంత వేగంగా మనం పనిచేయగలం. కాన్ఫరెన్స్ రూమ్లో ఐడియాలు మరియు ఎగ్జిక్యూషన్కు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆ ఐడియాలను ఎంత వేగంగా పూర్తి చేయగలిగితే, మరింత వేగంగా ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఏదైనా సాధ్యమే. కాబట్టి మేము ప్రతి ఐడియాను మరింత వేగంగా ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అందరికీ ఆల్ ద బెస్ట్ మరియు గుడ్ లక్. ఈ సంవత్సరం మేలు కలుగుగాక. బై బై, సీ యూ. ధన్యవాదాలు.